ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుందని ఆస్తూ ఉండే నాకు దేవుడు సేవ అని నాకు చెప్పాడు మేడం. ఎందుకు ఆటోలో అంత మందిని పంపించారు, మీకు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ మీదా మాదా అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా నా కూతుర్ని నేను బతికించలేను. పుట్టించిన దేవుడు కూడా నాకు తిరిగి అప్ప చెప్పలేడు మేడం. ఇలా ర్యాలీలు చేస్తే రోడ్ల మీద మిమ్మల్ని తిరిగి అరెస్ట్ చేసే రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయని ఆయన చెప్తున్నారండి. నా పాపకి జరిగింది వేరే పాపకి జరగకూడదని నా ఆవేదన మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆడుతూ పాడుతూ చలాకీగా తిరిగే చిన్నారి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో అయితే మృతి చెందడం జరిగింది. ఉదయాన్నే స్కూల్ కని బయలుదేరిన ఆటో గుర్తు తెలియని లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ లారీలో ఆ ఆటోలో ఉన్న పిల్లలందరూ కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడినప్పటికీ కూడా ఈ పాప అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు. ఈ ఘటన లక్ష్మీవారం ఉదయం స్కూల్కి వెళ్తున్న టైంలో జరిగింది. అయితే ఆ టైంలో లారీ గుద్దేసిన తర్వాత పారిపోవడం కూడా జరిగింది. పోలీసులు చాకచక్యంగా సీసీ కెమెరాల ఆధారంగా ఆ లారీని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళ పాప మరణానికి ఎటువంటి న్యాయం జరగలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైందమ్మా అసలు? పాప లక్షేశ్వరి మదర్ మేడం. నేను పాప రెగ్యులర్ గా ఎప్పుడు వెళ్ళగలాగే స్కూల్కి వెళ్ళింది మేడం. ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుందని ఆస్తూ ఉండే నాకు దేవుడు సేవ అని నాకు చెప్పాడు మేడం. తిరిగి ఆ స్కూల్ టైం కల్లా వచ్చేసరికల్లా సేవ అని నాకు చెప్పాడు. దానికోసం ఇంక నేను ఏం మాట్లాడాలి మేడం. ఇలాంటి సిచ్యువేషన్ ఏ కన్న తల్లికి కూడా రాకూడదని ఈ పోరాటం ద్వారా విలపించాలని నేను మాట్లాడుతున్నాను మేడం. అసలు ప్రతిరోజు స్కూల్కి బోల్డ్ అంతమంది వెళ్ళే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్న రోడ్డు మేడం. అలాంటి టైంకి నా పాపకి యాక్సిడెంట్ అయ్యింది మేడం. స్కూల్కి వెళ్ళే టైంకి అటువైపు లారీ వెళ్ళడము, ఆ లారీ అంత స్పీడ్గా వెళ్ళడం మేడం. ఇప్పుడు లారీ ఎందుకు వెళ్తుంది ఏంటి, బయటికి వెళ్తుందా లోపలికి వస్తున్నదా అవన్నీ ఏమీ తెలియదు మేడం. అందుకే పిల్లలు ఉన్నారని తెలిసి ఆ లారీ డ్రైవర్ ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళాడు. అది ఆయన వెళ్ళడం వల్లే ఆటోకి డాష్ ఇచ్చి నా పాప అకాల మరణం చెందింది మేడం. అసలు ఏం జరిగింది ఏంటి అని అడుగుదామని నేను తెలుసుకుందామని వస్తే మీరు పేరెంట్స్గా ఎందుకు ఆటోలో అంత మందిని పంపించారు, మీకు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ మీదా మాదా అని అడుగుతున్నారండి ఇక్కడ సిఐ గారు. మీరు ఆల్రెడీ ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఏం చెప్తున్నారండి పోలీసులు? మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఏం చెప్తున్నారు? అసలు దానికోసం మాకు ఏమి ఎటువంటి సమాచారం లేదు మేడం. మేము మా పాప చనిపోయిందనే బాధలో మేము ఉన్నాం మేడం. ఈ వాళ్ళకి 5 రోజులు అయ్యింది మేడం మా పాప చనిపోయి. ఇప్పుడే కార్యక్రమం ఇంకా అక్కడ వదిలేసి సాయంత్రం అది కంప్లీట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం మేడం. ఆ డ్రైవర్ దొరికాడు, మాట్లాడతాము అని అంటే ఏమో జరిగిందా అని తెలుసుకోవడానికి వస్తే ఇది రేపు రండి ఇవాళ రండి అని మా బ్రదర్స్ని వాళ్ళని తిప్పుతున్నారంట మేడం. ఇవాళ ఏదైనా మాట్లాడదాము అని చెప్పి రమ్మనమంటే మేము స్టేషన్కి వచ్చాం మేడం. ఈ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా ఆ డ్రైవర్ కానీ ఆ డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరూ రాలేదు మేడం. మాకు న్యాయం జరగాలని నేను ఒక్కటే కోరుకుంటున్నాను. న్యాయం అంటే డబ్బులు కాదు మేడం. నేను ఇక్కడ క్లియర్గా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, నేను నొక్కి చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా నా కూతుర్ని నేను బతికించలేను. పుట్టించిన దేవుడు కూడా నాకు తిరిగి అప్ప చెప్పలేడు మేడం. ఆ విషయం నాకు తెలుసు కన్న తల్లిగా. నాకు జరగాల్సింది డబ్బులు విషయం అది కాదు మేడం. అసలు ఆ లారీ డ్రైవర్ వల్ల ఇంకొకరికి ఇలాంటివి ఏమీ జరగకుండా, ఆ సంఘటనలు ఏమీ జరగకుండా ఆర్టీఓ ఆఫీస్ నుంచి వాళ్ళు కట్టిన చర్యలు తీసుకుని డ్రైవర్లకి వాళ్ళకి గట్టిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెంచాలి అని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను మేడం. నా పాపకి జరిగింది వేరే పాపకి జరగకూడదని నా ఆవేదన మేడం. అది అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మేడం. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను మేడం. నేను అది ఒక్కటే చెప్తాను మేడం. మనతో పాటు ఆ పాప అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె ఉన్నారు. అమ్మ, ఎప్పుడు కూడా చలాకీగా ఆడుతూ పాటు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వచ్చే పాప ఒక్కసారిగా అంటే ఒకరి నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోనీ ఏదో వయసు అయిపోయిన వాళ్ళంటే అనుకోవచ్చు. చంటి పాప, ఎంతో భవిష్యత్తు ఉన్న పాప ఒక డ్రైవర్ నిర్లక్ష్యంతో మృతి చెందడం జరిగింది. ఏం చెప్తారమ్మా? ఏం డిమాండ్ చేస్తారు? అలాగే ఎవరికి జరగకూడదమ్మా.
ఆటో వాళ్ళు 10 మంది తీసుకెళ్ళారు అంటే 10 మంది తీసుకెళ్తారని మనం నమ్మకంతో వాళ్ళు ఏమంటారమ్మా మీ పిల్లల్ని 2 పిల్లలు 3 పిల్లలు తీసుకెళ్తారు, లేదంటే ఒక 5 6 తీసుకెళ్తామంటారు. నిజమే అనుకుంటాం కదమ్మా. పిల్లలు ఆయన కూడా జాగ్రత్తగా వెళ్తున్నారు, పిల్లలు కూడా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు కదా. ఎవరన్నా పిల్లలే కాదు పెద్దోళ్ళమే కానీ రోడ్ల మీద పడిపోయినప్పుడు ఎదట మనిషి వచ్చి గబుక్కుని లేక తీసే అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పక్కరద్దు. వాళ్ళ హాస్పిటల్ కన్నా తీసుకెళ్తారు, నించోబెట్టి మంచినీళ్ళు అన్నా సరే ఏదోటి సహాయం చేస్తారు. కానీ ప్రతి వాళ్ళు కూడా మేము అగ్గిలో చెయ్యట్లేము మేము అత్తమాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పోలీసు వాళ్ళు మమ్మల్ని అన్ని అడుగుతారు అన్న విషయం అది రాకూడదమ్మా. అది గవర్నమెంట్కే కాదు ఎవరిది కూడా రాకూడదు. మనిషి సహాయం మనిషి చేసుకోవాలి. మనం ఒకరు పడిపోయామంటే ఒకరు లెక్క తీసుకోవాలా, ఒకరు ఇది చేయాలి. కానీ మన మానవత్వం అన్నది ఎందుకున్నదమ్మా? ఒకరి గురించి మాట్లాడుకోకూడదు కదా. ఒకరు ఏదైనా ఆపదలో ఉన్నారంటే మనం ఎందుకు సాయం అవుతాం, తోడవుతాం, మానవత్వం పెట్టే కదా. రోడ్డు మీద పడిపోయిన లెక్క తీయడానికి కూడా ఎంతో మంది భయపడిపోతున్నారు. చాలా మంది ఈ రోజు నా మనవరాలే కాదు నిరుడుండి మా ఆయన పడిపోయాడు మెయిన్ రోడ్లోని సపవరం జంక్షన్ కూరగాయల మార్కెట్ కాడ. అందరూ వెళ్ళిపోయారు వదిలేసి మనిషిని అలాగ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకొక ఆవిడ చూసి వ్యాపారం చేసుకుంటే ఆవిడ చూసి ఇంటికి వచ్చి చెప్పింది. అప్పుడు అందరం వెళ్ళి తను తెచ్చుకొని లక్ష్మీ హాస్పిటల్ గూడారగుంటలోని బాగు చేయించుకున్నాం. వదిలేస్తామండి? అదే భయపడితే అందరూ అలా భయపడితే ఎలాగుంటుందండి? ఎవరన్నా తీసుకెళ్ళాలా, కూర్చోబెట్టాలా, లేదంటే హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి. ఏదోటి చేస్తారు కదండి, ఆ చూసిన సహాయం అప్పటికి ఏదోటి చేస్తారు. కానీ భయపడకూడదు కదండి చట్టానికి, ఎప్పుడూ భయపడకూడదు. వీళ్ళు కూడా భయపెట్టకూడదండి. వాళ్ళు తోసినంత చేశారు, అలా తోసినంత చేశారని వీళ్ళు సహకరించాలా. అది మీరే చేశారు, మీరే తోసేశారు, మీరే వెళ్ళిపోయారంటే ఎవరు ముందుకు వస్తారండి? ఎవరు ముందుకు వస్తారు? ఎవరు రాకే కదండి. రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అయిపోయినా సరే పక్క నుంచి పోతున్నారు. ఏమంటలేదండి వాళ్ళకి భయపడకూడదని నేను చెప్తున్నానండి. మనల్ని భయపెట్టకూడదు. వాళ్ళు రోడ్డు మీద పడిపోయారేమో, హాస్పిటల్ తీసుకెళ్లారేమో, వాళ్ళకి తోసిన సహాయం చేశారేమో అనుకోవాలా. వాళ్ళు ఒకసారి అడిగి ఊరుకోవాలండి. ఎవరైతే యాక్సిడెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరన్నా మానవత్వం ఉన్న వాళ్ళు తీసుకెళ్తే వీళ్ళ మీదకి వస్తుందండి. అది రాకూడదండి. ఫైనల్ గా ఏం చెప్తారంటే, మీరు ఆల్రెడీ పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక చిన్న తిరిగి రాదు అన్న చేదు నిజాన్ని మనం జీర్ణించుకోలేకపోయినా ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు. అదైతే చాలా చోట్ల జరిగే విషయమే. కానీ మీకు వచ్చిన లోటు అయితే ఎవరు తీర్చలేరు. మీరు ఆల్రెడీ లోపల మాట్లాడడం కూడా జరిగింది. ఫైనల్ గా ఏం చెప్తారంటే, ఏం డిమాండ్ చేస్తారు? మా పాపకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేడం. ఒక కన్న తల్లిగా నేను మా పాపకి న్యాయం జరగాలి, నా పాప విషయంలో జరిగింది ఇంకొక తల్లికి జరగకూడదు అని కోరుకుంటున్నాను. దానికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేస్తారో ఆ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులుగా వాళ్ళ బాధ్యత ఏముందో అది వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ డ్యూటీని చెయ్యాలని కోరుకుంటున్నాను మేడం. వచ్చిన తల్లిదండ్రులతో ర్యాష్ గా మాట్లాడకుండా, మీరు పేరెంట్స్ అయ్యుండి 10 మందిని 20 మందిని ఆటో ఎందుకు ఎక్కించారు, అది మీ ఇర్రెస్పాన్సిబిలిటీ అని, న్యాయం కోసం అని వస్తే మీదే తప్పు, మీదే అది మీ ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే దానికి మేము బాధ్యులు అని అడిగితే ఒక న్యాయమైన ఒక రక్షణ కలిగిస్తారు అనే నమ్మకంతో వచ్చిన మాతో అలా బిహేవ్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? అది మేము సామాన్య ప్రజలు అండి. వాళ్ళకి న్యాయం చేసి ఒక వృత్తిలో ఉన్నారు, మాకు సపోర్ట్ చేయాల్సిన వృత్తిలో ఉన్నారు, మాకు అండగా ఉన్నారు అని మేము వాళ్ళ దగ్గరికి వస్తే మీరే ఇర్రెస్పాన్సిబుల్ గా పిల్లల్ని ఎక్కిస్తే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇలా ర్యాలీలు చేస్తే రోడ్ల మీద మిమ్మల్ని తిరిగి అరెస్ట్ చేసే రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయని ఆయన చెప్తున్నారండి. నాతో మినిమం కట్టేసి, అమ్మ నువ్వు తల్లివి, నీవు ఇంత బాధలో ఉన్నావు, నీకు న్యాయం జరిగేలాగా చూద్దాం ఏదో ఒకటి, నువ్వు ఇది విరమించు అని నాకు సపోర్ట్ చేయకపోగా నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండి అంత మందిని పంపించే ఆటోలో నువ్వెందుకు పంపించావు మీ పాపని అని ఇర్రెస్పాన్సిబిలిటీగా అడిగారండి. అదండి నేను దానికోసం అడుగుతున్నాను. చూస్తారు కదండి, లక్షవారం అంటే గురువారం ఉదయం స్కూల్ కని బయలుదేరిన ఆటోలో బయలుదేరిన 9 ఏళ్ల చిన్నారి లారీ డాష్ ఇవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు, లారీ ఓనర్ ని కూడా పిలిపించి మాట్లాడడం అయితే జరిగింది. కానీ వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదంటూ వాపోతున్నారు. న్యాయం అంటే మేమేం డబ్బు డిమాండ్ చేయట్లేదు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా
చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు ఎందుకు ఆటోలో నిర్లక్ష్యంగా అంతమంది స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు, బాధ్యత మీరే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటూ కూడా పోలీసులు తమని తిట్టడం జరిగిందంటూ కూడా వీళ్ళు వాపోతున్నారు. అయితే ఎక్కువగా సొసైటీలో కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయినప్పుడు లేపితే ఏ ప్రమాదం జరుగుతుందో, పోలీస్ స్టేషన్ కి మనం తిరగాల్సి వస్తుందేమో అన్న ఇదితో చాలా మంది ముందుకు వెళ్ళడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరైతే యాక్సిడెంట్ ఘటనలో గాయపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళని త్వరితగతిన హాస్పిటల్కి తీసుకెళ్తే రివార్డులు కూడా ఇస్తామంటూ ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా ఆ చైతన్యం రావట్లేదనే చెప్పుకోవాలి. ఒక నిండు ప్రాణం, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక చిన్న బాల్యం అయితే చిదిమేసిన ఘటన అయితే గనక కాకినాడలో జరిగిందనే చెప్పుకోవాలి. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న 9 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో తినతో పాటు ఉన్న వారందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ కూడా ఈ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళు ప్రస్తుతం రోడ్డు ఎక్కడం జరిగింది. మరి అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారు, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.